బయట పనిచేసే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్, ఇంట్లో పనిచేసే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. బయట పని చేసుకున్న వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 అయితే నైట్ 9, మార్నింగ్ 10 అయితే నైట్ 10, మార్నింగ్ 6 అయితే నైట్ 6. అలా నా టైం అయితే 9కి. అలా నేనైతే ఒక గంట ముందు లేస్తా. 8ంటికి లేచి బాక్స్లో అయితే భోజనం పెట్టేసుకొని టిఫిన్ ఏదో ఒకటి చేసేసి నేనైతే పనికి బయలుదేరేటప్పటికి 9 అయిపోద్ది. కోవిడ్ వాళ్ళు వేజా ఇచ్చి తెప్పించుకున్న మనిషికి అయితే టైమింగ్స్ అయితే ఉండవు. మార్నింగ్ 6 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, నైట్ 12 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. టైమింగ్స్తో సంబంధం ఉండదు, డ్యూటీకి టైమింగ్కి సంబంధం ఉండదు. బయట పని చేసుకున్న వాళ్ళకి, కోవిడ్ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి ఇదే తేడా. దాంతోపాటు ఈ కోవిడ్ వాళ్ళు బయట పని చేసిన మనిషికి టైమింగ్ చూస్తారు. పొద్దున్న ఎన్నింటికి వచ్చిందని టైమింగ్ చూస్తారు. నైట్ మాత్రం టైమింగ్ చూసినా చూడలేనట్టు ఉంటారు. గంట టైం చూడకుండా పని ఎక్కువ చేసినా సరే మీ టైమింగ్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని అయితే అసలు చెప్పరు. టైం చూసినా చూడలేనట్టే ఉంటారు. వాళ్ళే వెళ్తారు కదా అని మనమే చూసుకోవాలి. టైమింగ్ ఎంత అవుతుంది ఏంటి అనేది చూసుకుంటా ఉండాలి. బయట పని చేసుకున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళతో పాటే వీళ్ళకి ఫుడ్, భోజనం అన్నీ వెళ్ళిపోతాయి. నైట్ వాళ్ళతో పాటు వీళ్ళు తినేస్తారు కాబట్టి ఫుడ్తో అంత ఇబ్బంది ఉండదు. బయట పని చేసుకున్న వాళ్ళు అక్కడ పని చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫుడ్ వండుకొని తినాలి. చాలా మంది డౌట్ ఏంటంటే అక్కడే తినేయచ్చు కదా అని అడుగుతారు. కువైట్ వాళ్ళు తినే ఫుడ్ అందరికీ అలవాటు ఉండదు. కొంతమంది మాత్రం 100కు ఒక 50% మంది మాత్రం కువైట్ వాళ్ళు ఫుడ్ తినేస్తారు. కానీ కొంతమంది మాత్రం అస్సలు తినలేరు. మన ఇండియా ఫుడ్ కోసమే చూస్తూ ఉంటారు. కారం కూరలు, వైట్ రైస్. అందులో నేను ఒకదాన్ని. నైట్ ఏ టైం అయినా సరే డ్యూటీ అయిన తర్వాత వంట చేసే అయితే 12 అయినా 1 గంట అయినా వంట చేసి కడుపు నిండా తినే నేనైతే పడుకుంటాను. వాళ్ళు తినే ఫుడ్ అందరూ తినలేరు. కొంతమంది అలవాటు అయిపోయిన వాళ్ళే తింటారు. ఫస్ట్ నుండి అలవాటు ఉండాలి, అలవాటు అయిన వాళ్ళే తింటారు. నాకు ఫస్ట్ నుండి కూడా నేను కువైట్ ఇంట్లో చేసినప్పటి నుంచి కూడా నాకు ఆ మామ వాళ్ళు నీకు వండుకో, నీకు నచ్చిన కూర వండుకొని నాకు అప్పుడే చెప్పడం బట్టి అప్పటి నుంచే నాకు మన ఇండియా రైసు, కారం కూర ఏదో వండుకోవడం అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి నాకు ఇప్పటికీ కూడా నేను అవే తింటాను తప్ప ఈ కువైట్ వాళ్ళు మా మామ ఏమిచ్చినా ఏం పెట్టినా నాకైతే అస్సలు తినబుద్దేదు. రోజు మా మామకి నాకు అదే గొడవ వస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇక్కడ తినవు, అసలు ఏంటి ఏమైనా అదా ఇదా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం కాదు మామ, నేను అసలు తిన్ను ఇక్కడ ఫుడ్, నేను అసలు తిన్ను, నేను ఇండియా ఫుడ్డే నేను తింటాను, నేను తెచ్చుకొని నేను తింటానని చెప్తా ఉంటాను. నువ్వు ఎందుకు అక్కడ వండుకోవడం, ఇక్కడ నుంచి తినచ్చు కదా, ఇక్కడ తినచ్చు కదా అంటూ ఉంటుంది. మా మామకి నాకు అదే రోజు డిస్కషన్. మార్నింగ్ 9ంటికి రావగానే మన కోసం రాగానే బట్టలు అయితే ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ బట్టలు 9ంటికి స్టార్ట్ చేస్తే 12, 1 గంట అవుతుంది బట్టలన్నీ అయ్యేటప్పటికి. తర్వాత ఒక 2 గంటలు వంట చేసే మనిషి నాకు పిల్లని అప్పచెప్పి తనైతే వంట చేస్తూ ఉంటుంది. ఆ 2 గంటలు పిల్లని చూసుకోవడమే. ఆ 2 తర్వాత మళ్ళీ పని అనేది స్టార్ట్ అవుతుంది. గిన్నెలు తోమడం, బాత్రూమ్లు కడగడం, ఇల్లు కడగడం, తడిగుడ్లు ఎట్టడం, ఇవన్నీ కూడా మళ్ళీ 2ంటికి స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం 5, 6 అవుతుంది. మళ్ళీ 6ంటికి ఒక అరగంట రెస్ట్. టీ తాగడానికి నాకు గుర్తులేకపోయినా మా మామే రోజు నువ్వు వెళ్ళి టీ తాగని చెప్తా ఉంటుంది. నేను వెళ్ళను, తర్వాత పని చేసి వెళ్తానన్నా సరే మా మామ అయితే ఊరుకోదు. ముందు నువ్వు వెళ్ళి టీ తాగు అంటది.